స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు సెంథిల్ కుమార్, బిందులు ఆవిష్కరించారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ర్యాలీ కొనసాగి కరీంనగర్లో ముగుస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. pride ravalante you should take them to, you should ask them to come to the rally. So today it is not only an honor, definitely we should honor the army people who are fighting for us on the borders. Borders lo మనం ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు మనం ప్రశాంతంగా పడుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఇలా లీడ్ చేస్తున్నామంటే అది వాళ్ళ కాఫన్ మీద తప్పించుకునే దానికి దే ఫైట్, స్ట్రగుల్ అండ్ దే ఫర్ ద కంట్రీ. దట్స్ హౌ ద ఆర్మీ అండ్ డిఫెన్స్ ఫైట్స్ ఫర్. బట్ టుడే our kids are not understanding the value. రకంగా ఎగ్జిబిట్ చేస్తున్నా they have the democracy and they are exhibiting the other nations flag in our country, but still they are. भारत माता की जय, वंदे मातरम. ఆగస్ట్ 15న తిరంగా ర్యాలీ కార్స్, బైక్స్ తీసుకొని అందరూ, ఇది పార్టీలకు అతీతంగా సమాజంలో అందరినీ ఏజ్ తారతమ్యం లేకుండా ఎన్జిఓస్, యాక్టివిస్టులు, పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అపీల్ చేస్తున్నాము. ఆగస్ట్ 15న 7 AM పరేడ్ గ్రౌండ్స్ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుద్ది. రూట్ మ్యాప్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఇది రూట్ మ్యాప్. అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ర్యాలీ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది సమాజంలో మనము ఓన్లీ ఫాస్ట్ పేస్ వరల్డ్ లో డిజిటల్ గా కనెక్టెడ్ గా ఉండడమే కాదు, వాట్సాప్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, ఫ్లాగ్ హాస్టింగ్ డెఫినెట్లీ ఎవ్రీ నిక్ అండ్ కార్నర్ కి జరుగుతుంది. బట్ స్టిల్ వెన్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ర్యాలీ అందరికి దే విల్ స్టార్ట్ లివింగ్ ఇన్ ద రియల్ వరల్డ్ దాన్ దిస్ ఇన్స్టా వరల్డ్. So I would request everybody to come, hold the flag, feel the flag, fight for the flag, protest for the flag, build the nation with all your strength. We feel responsible for the nation. It is not only government responsibility, it is all the citizens' responsibility to build the nation. So let's all walk, talk and ride for the nation. సో భారతదేశాన్ని మనం అందరం కలిసికట్టుగా ఉంటాము, కలిసికట్టుగా ఉన్నాము అని ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినా, ఏం మాట్లాడినా మనం అందరం కలిసి ఉంటాము అని ఇది చూపించేదానికి ఒక సరైన అవకాశం. సో ఐ వాంట్ ఆల్ ద జెన్జీ ఆల్సో టు కమ్. మీ మీద ప్రచారాలు జరిగేవి కరెక్ట్ కాదు. మీరు రియల్ గా దేశం కోసం మీ సాలిడారిటీ చూపిస్తుంటారు అని ప్రతి ఒక్కరికి అర్థం చేపించే సమయం ఇది. ప్లీజ్ కమ్, వాక్ అండ్ టాక్ ఫర్ ద నేషన్, ప్లీజ్ రైడ్ ఫర్ ద నేషన్. ర్యాలీలో హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ రాకుండా వీఆర్ హ్యావింగ్ ద మెడికల్